మరోసారి మానవత్వం చాటుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ వారధి వద్ద వృద్ధురాల్ని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధురాలికి 2 కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో శిశువిహార్ నుంచి తాడేపల్లి తిరిగొస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వృద్ధురాల్ని ఆసుపత్రిలో చేర్పించే బాధ్యత ఎమ్మెల్సీ అరుణ్కు అప్పగించారు. 108కి పలుమార్లు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఫోన్ చేసినా సిబ్బంది స్పందించలేదు. ప్రైవేటు అంబులెన్స్లో వృద్ధురాల్ని విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎమ్మెల్సీ అరుణ్. వృద్ధురాలికి చికిత్స అందించే వరకు అక్కడే ఉన్నారు ఎమ్మెల్సీ అరుణ్. బాధితురాలికి వైఎస్ఆర్సీపీ సహాయం అందజేసింది. మనసున్న నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మరోసారి ఈ ఘటనతో రుజువైంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అరుణ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ రోజు తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా విజయవాడలో ఉన్నటువంటి ఒక అనాథాశ్రయానికి వెళ్లి అక్కడ సేవా కార్యక్రమాలను నిర్వహించి తిరిగి తాడేపల్లి వచ్చిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ అప్పటికే ఆయన కాన్వాయ్ కంటే ముందు వెళ్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు ఒక బైక్ ని ఢీకొంది. ఆ బైక్ మీద ఒక మహిళ ఉన్నారు. ఆమె కింద పడి తీవ్రంగా గాయాలు పాలయ్యారు. 2 కాళ్ళు కూడా తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు అక్కడే రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. అదే సమయంలో వైఎస్ జగన్ కూడా తన కాన్వాయ్ వస్తున్న సందర్భంగా ఏం జరిగిందని ఆరా తీశారు. ఆ సందర్భంగా ఒక మహిళ తీవ్రంగా గాయపడి రోడ్డు మీద పడి ఉందన్న సంగతి వైఎస్ జగన్ తెలిసింది. వెంటనే తన వాహనంలోనే ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ అరుణ్ ను అక్కడ పంపించారు. వెంటనే వెళ్లి ఆమెకు సహాయం చేయాల్సిందిగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ మొండితో కరుణ్ అక్కడ సంఘటన స్థలంలో ఉండి అక్కడ నుంచి 108 కోసం అనేక మార్లు ఫోన్ చేశారు. కానీ 108 మాత్రం అక్కడ చేరుకున్న పరిస్థితి లేదు. కనీసం సిబ్బంది కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అక్కడే వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ అంబులెన్స్ కూడా కనపడటంతో వెంటనే అందులో ఎక్కించి ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆమెకు కావాల్సినటువంటి వైద్య సాయాన్ని పూర్తిగా అందించడంతో పాటు ఆమెకు కావాల్సినటువంటి ఆర్థిక సాయం కానీ ఇతరత్ర సహాయం అందించాలి, కుటుంబ సభ్యులకు చేర్చేంత వరకు కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా వైఎస్ జగన్ ఎమ్మెల్సీ మణితో అరుణ్ కు స్పష్టంగా ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ కుమార్ ఆసుపత్రికి క్షతగాత్రులను తీసుకెళ్లి చికిత్సలు అందించడంతో పాటు ఆమె యోగక్షేమాల గురించి కూడా డాక్టర్లతో మాట్లాడారు. అట్లాగే ఆమె కుటుంబ సభ్యులు కూడా సమాచారాన్ని అందించి వారిని ఆసుపత్రికి చేర్చేంత వరకు కూడా మొత్తం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి అందున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమం మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ఆపదలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆమెను రక్షించడంతో పాటు ఆమెకు పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి వైన్ మీద సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవునా? ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ.